So వాళ్ళు they will start with crawling first. Then ఏంటంటే ట్రాంపోలిన్ మీదకి ఎక్కడానికి ట్రై చేపిస్తాం. ట్రాంపోలిన్ ఉంది కదా, అది ఏంటంటే క్రాలింగ్ అలా అంటే మేము ఎట్లా ట్రైనింగ్ ఇస్తామంటే ట్రాంపోలిన్ మీద ఎక్కాలి. అది కూడా బాగా తినేది బాగా హార్డ్గా రీచ్ చేసాము. అంటే ఎంఆర్ కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది కాబట్టి తిన్న అలా హార్డ్ చేశాను. నాన్న వెళ్ళు 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 వెళ్ళనా రావాలి రావాలి రస్నా గో సార్ దగ్గర సార్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హలో చెప్పు. అది సార్ తను ఏంటంటే మేము యానికల్స్ రిలీజ్ కూడా చేయించాం. అది కూడా రిలీజ్ చేయించాం బర్డ్స్ సారే అంతా ఇన్వాల్వ్. షీ కెన్ వాక్ అంటే ఇంకొక టైం టేకింగ్ సార్. అంటే మదర్తో పాటు ఇలా పట్టుకొని వెళ్ళేంత స్టాండ్ తను. అది మేము రీచ్ అవ్వగలిగాం సార్ 60 years. స్పెషల్ కేస్ ఇక్కడ ఇంకా ఉంది సార్. అంటే మాకు 6 years మాతో నమ్ముకొని మమ్మల్ని నమ్ముకొని అన్నీ వస్తే మాత్రం ఖచ్చితంగా షో సక్సెస్. అండ్ నార్మల్ స్కూల్ కూడా మేము పంపిస్తాం. ఐఎమ్ ఇన్ ఫీల్డ్ సార్ దగ్గరికి వచ్చి 12 years అవుతుంది. 13 years. ఐఎమ్ ఫిజియోథెరపిస్ట్. ఈ ఫీల్డ్ లోకి రావడం ఐ మీన్ లైక్ ఎన్జిఓ దీంట్లోకి రావడం ఇదేనా? లేదు సార్ 12 years నుంచి ఎస్ఎస్సీలో కూడా చేస్తాం. దానివల్ల ఏంటంటే పిల్లలకి గో సెకండ్ ఇవ్వు కూర్చో. వీళ్ళు సివిఎస్ నుంచి మైండ్కి తీసుకొచ్చారు. ఈ పాప మైక్రోసెఫాలస్ స్మాల్ హెడ్. నేను చెప్పే కన్నా పేరెంట్స్ చెప్తాను. అంటే కాలింగ్ కానీ మెడ నిలబడం కానీ అలాంటివి ఏమీ లేదు. సెకండ్ ఇయర్ అప్పుడు తీసుకొచ్చాం. కూడా తనకి అసలు బాగా కొడుకోవడం రావడం కూడా తెలియదు. స్టార్టింగ్ విజిట్ చేయించింది దగ్గర నుంచి సెకండ్ ఇయర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా మేడం దగ్గర చేయించి పట్టుకుంటే రన్ చేయలాగా తనందరూ తాను నడవట్లేదు కానీ సపోర్ట్ తీసుకుంటాం. సపోర్ట్ కూడా కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకంటే మీకు ఫ్రంటల్ అటాక్సియా అని న్యూరలాజికల్ సెరిబ్రల్ అటాక్సియా అంటాం కదా, అది సమ్మోట్ బాగా ఫేస్ చేస్తుంది. ప్లస్ దీనికి సీజర్స్ ఉన్నాయి. దాని క్లెఫ్ట్ లిప్ క్లెఫ్ట్ ప్యాలెట్ కూడా ఉంది. సో షీజ్ ఇప్పుడు ఐడెంటిఫై చేస్తుంది. షీజ్ వర్క్ ఏదైనా సరే వాళ్ళ మదర్ని కానీ రికగ్నైజ్ చేయడం. ఇప్పుడు మ్యాస్టిగేషన్ కూడా లేదు సార్. ఫింగర్కి ఊరికి పెట్టి ఆ మ్యాస్టిగేషన్ అనేది నేర్పించాం. అది ఈ పాప విషయంలో కూడా మేము సక్సెస్ అనేది కష్టం సార్. ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్. ఈ బాబు అయితే వీళ్ళ మదరు చాలా అమౌంట్ ఖర్చు పెట్టారు. ఈవెన్ సిఎంసి రాయవల్లి కూడా తీసుకెళ్ళారు. వాళ్ళంటే నో హోప్స్ న్యూరలాజికల్ అటాక్స్ 3rd class వరకు 6th class వరకు నేను స్టడీ మధ్యలో వచ్చింది. బికాజ్ ఆఫ్ హెరిడిటరీ డిజార్డర్ అని చెప్పి సిఎంసి వెల్లూరు వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి మేము ఫిజియో చేస్తే ఏంటంటే దే కెన్ బెడ్ సోర్స్ దట్ ఇది అనేది మేము ఆపలేకలేదు. లేదు సీజర్స్ లేదు. కానీ ఎంత ఫిజియో చేసినా కూడా మేము కొంతకాలం ఫిజియో చేసినట్టు బాగా బాగున్నాడు. ఆఫ్టర్వర్డ్స్ ఉండేది ఏజ్ ప్రాసెస్ పెరిగేది. సరే ఏజ్ ప్రాసెస్ పెరిగేది కొద్దిగా వాళ్ళకి అది రూల్ అనేది ఎక్కువైపోతుంది బాగా. ఇట్లాగా దాదాపు మాకు ఫిజియోథెరపీ ద్వారా 15 cases బయటకు వెళ్ళేసారు. ఈ బాబు కూడా ఇప్పుడే సార్ ఒక 1 year తీసుకొని సార్ మాకు బాగా సపోర్ట్ చేశారు. మాకు క్యాలిపర్స్ కావాలన్నా ఏది కావాలన్నా సార్ ఇప్పిస్తారు. నడుగునా బయట కూడా బయట డబ్బులు ఇచ్చి చేయించుకున్నారు. మాకు ఇక్కడ ఫ్రీ సర్వీసెస్ అది తెలిసి వాళ్ళ మదరు ఇక్కడికి తీసుకురావడం అనేది జరుగుతుంది సార్. ఓన్లీ ఇప్పుడు ఫుడ్ కరెక్షన్ అనేది చేస్తాం. హాయ్ చెప్పు. సెకండ్ దా రాహుల్. మణికంఠ. Sumit. Nice to meet you. Okay?
బాబుకి ఒక సెకండ్. హాయ్ రవితేజ రవితేజ హీరో రవితేజ. హీరో హీరో రవితేజ. కాదు సార్. మరి ఎవరు రవితేజ అంటే ఎవరు? పవన్ కళ్యాణ్. ఫుట్బాల్ యాక్టివిటీస్ చేస్తాను. గోల్స్ డాన్స్ స్పాస్టిక్ పేపర్ ఉంటుంది సార్. రైట్ హిప్ రైట్ సైడ్ ఓన్లీ ఇన్వాల్వ్ ఉంటుంది. స్పాస్టిసిటీ ఇది ఇక్కడ స్పాజమ్. ఇది స్పాజమ్ని మనము సర్జికల్గా కట్ చేయాలి. సో వీ కెన్ ఇంప్రూవ్ ఐస్ క్యూబ్స్ ప్లస్ మజిల్ స్టిమ్యులేట్ అనేది కొద్దిగా లైట్గా యూజ్ చేస్తాం. ఎక్కువ యూజ్ చేయాలి. తర్వాత మీకు ఏంటంటే ఎక్సర్సైజ్ మీద లాస్ట్ ఏజ్ ఎక్కువ ఏజ్ ఎక్కువ కాబట్టి పాపకి మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాం సార్. ఇంకా రాలేదు. ఇది అంతవరకు తీసుకురావడం ఇది రావట్లేదు. అన్ని రీసెర్చెస్ మేము చూస్తున్నాము. కొద్దిగా టైం టేకింగ్ అదే షీ కెన్ ఏబుల్ టు డూ ఇట్. నేను దీనికి కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇది చేయగలిగితే చాలు అనుకున్నాను. చేయనా ఇండివిజువల్గా చేస్తాను. నేనేమి జస్ట్ ఒక్కసారి చేసి చూపిస్తే పీకే చెయ్యి. ఇప్పుడు అది పట్టుకున్నాడు అంటే సమ్వాట్ అతను పడిపోయినప్పుడు కానీ ఏదైనా సరే ఏదైనా హోల్డ్ చేసి చేయగలడు. ఆ కాన్ఫిడెంట్ ఉంటే సరిపోతుంది. హ్యాండ్ మనం పూర్తిగా తేలేకపోయినా సమ్వాట్ ఒక 50% అనేది రిజల్ట్. అట్లాగా నెంబర్ ఆఫ్ కేసెస్ ఇక్కడ మాకు ఇరుకుంది సార్. ఈ బాబు అయితే ఇప్పుడు నార్మల్ స్టడీంగ్ షణ్ముఖ్ అని, ఈ బాబు పేరు విష్ణువర్ధన్ హైడ్రోసెఫాలస్ సార్. మీరు ఇంత హెడ్ ఉండి చూస్తారు. ఆ బాబుని మేము ఫస్ట్ కేసు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈ బాబు అసలు ఆపరేషన్ అయిపోయి యూరిన్ కూడా వచ్చేసాయి. అట్లాంటి కండిషన్స్. ఇప్పుడు స్టడీంగ్ ఎట్ 4th క్లాస్ ఆర్ 5th క్లాస్. ఈ బాబు ప్రెసెంట్ రాలేదు సార్. డైలీ సిజరింగ్ గేట్ ఉంటుంది. స్పాస్టిక్ అన్నారు కదా, సిజరింగ్ గేట్ ఉంటుంది సార్. ఇట్లాగా ఈ బాబు తెలుసు స్టాండింగ్కి తీసుకొచ్చాను. ఇప్పుడు నడుస్తున్నారు. సమ్వాట్ కొద్దిగా వీడియో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూపిస్తాను సార్. ఈ పాప కూడా ఇప్పుడు వాకింగ్ సార్. సక్సెస్ స్టోరీస్ అన్నీ మేము రాసాం సార్. అన్నీ మేము సబ్మిట్ చేసాం. సైన్ లాంగ్వేజ్ అంటే అన్నీ ఉంటాయి. వాళ్ళ స్పీచ్ సెకండరీ బీసీడీ ఈ పిల్లలందరికీ పీరియడియల్ స్కిల్స్ షేపింగ్ కాన్సెప్ట్స్ ఎక్కువ నేర్పిస్తాం సార్. నెంబర్ కాన్సెప్ట్ అని ఇదేంటి వీటిలో నుంచి వీటిని సపరేట్ చేయడం. చిన్నవైతే చిన్నవి సపరేట్ చేయడం, పెద్దవి సపరేట్ చేయడం. ఇది ఏంటంటే స్కిల్స్ అనమాట. చేస్తారు. వీటికి ఏంటంటే ప్రాబ్లమ్స్ కొంచెం మరి ఎవరు చూసినా ఎవరైనా మాట్లాడినా ఏడుస్తూ ఉంటారు. అందుకే తనని కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచడానికి బాబుని సపరేట్ చేసుకుని వాడు తన పనిలో తను ఉంటాడు. కాబట్టి మిగతా పిల్లలందరితో కొంచెం ఈసీకించకుండా ఉంటాడు. రీక్రియేషన్ స్కిల్స్ కాసేపు ఒక ఇండోర్ అవుట్డోర్ ఎక్సర్సైజ్. వీళ్ళందరూ ఏంటంటే సెకండరీ. ఈ పిల్లలందరూ మైల్డ్ మోడరేట్ కూడా కాదు సార్, సివియర్ వీళ్ళు ఏంటంటే స్పీచ్ లేదు. వీళ్ళలో ఆ బాబుకి కొన్ని స్పీచ్, వీళ్ళకంటే రీడింగ్ రైటింగ్ అట్లా నేర్పిస్తారు. స్పీచ్ వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందని చూడండి సార్. వాళ్ళ ఇంటి నెంబర్ వాళ్ళ అడ్రస్. ఎందుకంటే అంతకన్నా మనం నేర్పించడం వాళ్ళకి మళ్ళీ అందులో ప్రతిరోజు నేర్పిస్తూ ఉన్నాం. అదని చెప్పండి సార్. అవును సార్. అంటే పేరెంట్స్, రిలేటివ్స్, తర్వాత టీచర్స్, స్టూడెంట్స్ ఖచ్చితంగా. ఎందుకంటే చూడగానే వాళ్ళకి ఆనందం ఉంటుంది. అంతేకాదు కోపంలో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంటే మర్చిపోతారు. వాళ్ళు కోపగించేవాళ్ళు కోపం ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే వీళ్ళు సోషల్గా ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు. మిగతా వాటి మీద కూడా దాని మీద ఎక్కువ బేసిక్స్ ఉంది. రాగానే కూర్చోమన్నారు అట్లా నవ్వుతారు. ఇప్పుడు రాగానే హాయ్ చెప్పడం బాగుంది, పేరెంట్ లంచ్ పెడితే బాగుంది అని చెప్పడం. అలా వీళ్ళందరూ ఏంటి అంటే నవ్వుతోనే వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు సార్.
ఏంటి ఏదైనా బాగోలేదు వచ్చిన వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి చూపిస్తున్నాం. వాటర్ ఉంటుంది. ఇది సెకండ్ బాగున్నాడు, బాల్ పెట్టేసి చూడండి ఎంత సీరియస్గా చాలా పాపం ఆ బాగున్నాడు కూర్చోండి రాదు ఇప్పుడు ఇక్కడ కొంచెం కూర్చోవడం తినడం కూడా తెలియదు. తెలియాలని చూసి తినడం అట్లా అంతవరకు రాదు కదా. షర్ట్ వేసుకుని మళ్ళీ వాళ్ళు బటన్ పెట్టి వాళ్ళు కొంతమంది అందరికీ రావు, కొంతమంది రండి సార్. ఇది ప్రైమరీ సార్, ప్రైమరీ సార్. హాయ్ చెప్పండి. ప్రైమరీ సార్ ఇది. తనొక్కతే హెచ్ఐస్. ప్రైమరీ ఎస్ సార్, ఎస్.